చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు మా నియోజకవర్గంలో నేను మా ప్రభుత్వం ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము అనేకమైన నిధులు తేవడం జరిగింది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి, ఎస్డిఎఫ్ నుంచి ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా మంత్రి హరీష్ రావు గారు, అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశీస్సులతోనే మా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా ఎస్డిఎఫ్ నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లను, డ్రైనేజ్లను ఏర్పడడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే దాదాపు సీసీ రోడ్ లేని గ్రామం అంటూ మా నియోజకవర్గంలో లేదు. ప్రతి గ్రామంలో కూడా 80% సీసీ రోడ్లు నిర్మాణం జరిగింది. ఇంకా మాకు అవకాశం ఇస్తే తప్పకుండా 90% కాదు, మిగతా 100% కూడా డ్రైనేజ్ కూడా మేము పూర్తి చేసేవాళ్ళం. కానీ ప్రజల అభిప్రాయాన్ని మేము శిరసావహిస్తూ ఓడిపోయినాం కనుక మేమందరం కూడా ఇప్పటివరకు ఏదైతే ఈ కార్యక్రమాలు ఉండేనో ఇంకా కొన్ని చేయాల్సినవి మిగిలినాయి. ఎందుకంటే మేము ప్రభుత్వంతో మాట్లాడి నిధుల్ని మంజూరు చేసిన తర్వాత, ఎందుకంటే మా నియోజకవర్గంలో ఇప్పటివరకు అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు లేకుండే, డ్రైనేజ్ లేకుండే, చాలా పంచాయతీరాజ్ రోడ్లు కూడా రిపేర్స్ ఉండే, ఆర్ఎండ్బి రోడ్స్ కూడా రిపేర్స్ ఉండే. నేను వచ్చిన తర్వాత అధికారులు, ఉన్నతాధికారులతో చర్చించి ప్రతిపాదన తయారు చేసి హరీష్ రావు గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి దాన్ని అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఆ వెంటనే కరోనా రావడం వల్ల 2 సంవత్సరాలు ఆలస్యం జరిగింది. అయినా కూడా నేను కరోనా ముగిసిన వెంటనే మళ్ళీ ఒక ఆల్బమ్ తీసుకుపోయి మా జిల్లాలో పరిస్థితి ఇట్లా ఉంది, దయచేసి ఈ రోడ్లను మీరు పరిశీలించండి, నాకు శాంక్షన్ చేయండి అని మొరపెట్టుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చింది కనుక ప్రభుత్వం ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కనుక ఎట్లయినా మాకు రిక్వెస్ట్గా ఇవ్వండి సార్ అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని చెప్పి ఆల్బమ్ చూపిస్తే అప్పుడు రోడ్స్కు తను శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఆల్బమ్ తీసుకో రోడ్స్ అన్నిటి కూడా జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పనులు కూడా టెండర్స్ అయినాయి, కొన్ని దగ్గర పనులు అవుతున్నాయి. ఎందుకంటే దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్స్, వాటన్నిటి కూడా పనులు కూడా మొదలైనవి, కొన్ని టెండర్ అయినాయి. ఇప్పటికే మన మెటల్కుంట రోడ్డు వర్క్ జరుగుతుంది. అట్లాగే రాయకోడ్లో నల్లమల్లి నుంచి రోడ్డు కూడా పిప్పటిపల్లి వరకు రోడ్డు అయిపోయింది. ఇంకా బిజ్లీపూర్ నుంచి పెద్దపూర్ వరకు కూడా రోడ్ అయిపోవడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా రోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో మీరు చూసుకుంటే బీటీ రోడ్స్ చాలా మండలాల్లో, ఆందోళన మండలంలో 5 రోడ్సు, అట్లాగే పుల్కల్ మండలంలో 6 రోడ్సు, వట్పల్లి మండలంలో 7 రోడ్సు, రాయకోడ్ మండలంలో దాదాపు 14 రోడ్సు, ఇంకా ఆర్ఎండ్బి రోడ్స్ 12 ఉన్నాయి. అట్లాగే అల్లాదూరు డివిజన్లో అల్లాదూరు గ్రామంలో 7 రోడ్లు, అట్లాగే టేక్మాల్లో 22 రోడ్స్. వీటిని మేము శాంక్షన్ చేయించడం జరిగింది. వీటిని శాంక్షన్ చేయించడానికి మీరు కూడా చాలాసార్లు పేపర్లో కూడా వీడియోలు చేసినాం. నేను ఇట్లాంటి ఫోటోలు తీసుకుపోయి, అంటే మా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ఈ అధ్వానమైన పరిస్థితి మా నియోజకవర్గంలో ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్న మీరే, ఎందుకంటే ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కనుక మీరున్న హయాం నుంచే ఈ రోడ్లు ఇంత దరిద్రంగా ఉన్నాయి కనుక దయచేసి మాకు రోడ్ల కోసం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కోరిన వెంటనే వీటన్నిటిని కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము వేసే క్రమంలో ఇప్పటివరకు మేము స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మా కరోనా వచ్చింది కనుక మాకు శాంక్షన్ తీసుకోవడానికి ఆలస్యమైంది. ఆ తర్వాత ఎవరు టెండర్ చేయడానికి ఆసక్తి లేరు. వచ్చిన వాళ్ళతోని మేము కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి, మంత్రి గారితో మీటింగ్ పెట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే కూడా మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్థానికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మొరం కావాలన్నా ఏం కావాలన్నా కూడా అధికారులతో మాట్లాడి
మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళతో పనులు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం నేను చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం వీటన్నిటిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండింది. వీటన్నిటి త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కానీ అట్లా చేయకుండా ఈ వర్కులన్నింటినీ ఆపాలి అని చెప్పి అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనివల్ల ఆందోళన నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వెంటబడుతుంది. మేమే చాలా ఫీల్ అవుతుంటుంది మా రోడ్లో చూస్తుంటే. ఈ రోడ్డు శాంక్షన్ అయింది, త్వరలో అయిపోతుందని మేము అనుకుంటుంది. కానీ ఇప్పుడు మేము ఇన్నిగనం రోడ్డు శాంక్షన్ చేయించినాం, 60 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేయించినాం. మీరు ఇవన్నిటినీ పూర్తి చేయాలని చెప్పి అట్లాగే నేను సిడిపి నిధులు కూడా సిడిపి నిధుల కింద 3 కోట్ల రూపాయలని మా నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. దాని తగ్గట్టు జీవో కూడా వచ్చింది. ఇవన్నీ ఎలక్షన్ కంటే ముందు అంతకుముందే వచ్చేసినాయి. కానీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి అధికారులు ఆపిర్రు. ఇప్పుడేమో మంత్రి గారు ఆపమన్నారు అని చెప్పి ఆపుతున్నారు. అంటే నిధులు మనం అభివృద్ధికి సంబంధించి ఎందుకు మీరు ఆపుతున్నారు? అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలని మీరు ఆపకండి. ఏమైనా మీకు ఇంకా వేరే ఏమైనా వ్యవహారాలు ఉంటే అవి తర్వాత తెలుసుకొని తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం వల్ల ఆందోళన నియోజకవర్గం వెనుకబడిపోతుంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఏదేదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మేమున్నప్పుడు ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినాం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినాం. దాంట్లో భాగంగానే సీసీ రోడ్లు వేయించడం, డ్రైనేజ్ వేయించడం, ముఖ్యమంత్రి గారి ఎస్డిఎఫ్ నుంచి సహాయ నిధి నుంచి ఒక్కో గ్రామానికి మినిమంగా 40 లక్షల నుంచి ₹1 కోటి దాకా ప్రతి గ్రామానికి మేము ఇప్పించినాం. అవన్నీ జరిగితే కనుక ప్రతి గ్రామం చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలోకి ముందుకు పోతుంది. ఇంకా మేము చేయాల్సింది 25% కనుక ఇవి ఏదైతే ఉందో అవన్నీ కూడా చేయడానికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి నేను మీ అందరికీ పత్రికా విలేకరుల నుంచి గౌరవనీయ మంత్రి గారికి నేను కోరుకుంటున్నాను. మేము ఇచ్చిన నిధులు ఇంకా సరిపోవి మీరు ఇవ్వండి, ఇంకా అదనంగా నిధులు మంజూరు చేయండి. అంతే తప్పించి ఉన్న పనులు ఆపడం వల్ల మా ఆందోళన నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి, ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి నేను మీ అందరికీ మీ మంత్రి గారికి కోరుకుంటున్నాను. ఇబ్బందులు పడుతున్నారని గ్రహించే నేను వీటన్నిటి శాంక్షన్ కోసం నేను ఎంత కృషి చేసినో నాకు తెలుసు. మీ పార్టీ కార్యకర్తలు రోడ్డు దురవస్థ ఉన్నదని చెప్పి విమర్శలు చేసినా కూడా మేము తట్టుకొని మేము నిలబడి వాటన్నిటిని కూడా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పటికైనా మీరు వీటన్నిటిని పూర్తి చేయాలని నేను కోరుతున్నా. అట్లాగే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కంటే ముందే ఆందోళన పెట్టకుంటే రోడ్డు ఎంత డ్యామేజ్గా ఉందో మీ అందరికీ తెలిసిందే. దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి పూర్తి చేసే క్రమంలో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆపించారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి. అట్లాగే టేక్మాల్ నుంచి వెళ్ళిపెడిపోయే రోడ్డు కూడా పని మొదలైతే ఎలక్షన్లు మొదలవుతున్నాయి, రాజకీయం చేస్తున్నారని చెప్పి ఆపేపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీ వాళ్ళు ఆపిరు కనుక దాన్ని ఈ వర్కులన్నింటినీ వెంటనే ఆపాలి అని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకు నేను ఈ ప్రశ్న పెట్టినంటే రేపు వచ్చే నెలలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ వస్తే కోడ్ వస్తుంది. కోడ్ వస్తే మళ్ళీ పనులు జరిగే ఛాన్స్ లేదు. ఎలక్షన్ కోడ్ కనుక వస్తే నెక్స్ట్ ఈ మంత్ ఫిబ్రవరిలో మళ్ళీ జూన్ వరకు కూడా ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలుండదు. అందుకే అంత లోపలనే వీటన్నిటి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి స్టార్ట్ అయిన వర్క్లన్నింటినీ కూడా పూర్తి చేపియాలి. టెండర్ అయిన వర్క్లన్నింటినీ కూడా పూర్తి చేయాలి. టెండర్ కానీ పనులన్నిటి కూడా టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులు కోరుకుంటున్నాను. అంటే అధికారులు చెప్తుంది నిజమా కాదా? మరి మంత్రి గారు చెప్పిరని చెప్పి అంటున్నారు. నిజంగా మంత్రి గారే చెప్పిర్రా లేదంటే అధికారులే ఇట్లా చెప్తున్నారా? దీని విషయంలో మంత్రి గారు కూడా అధికారులకు తగు సూచనలు ఇచ్చి నియోజకవర్గంలో ఏదేదైతే మేము ఇప్పటి వరకు అభివృద్ధి నిధులను శాంక్షన్ చేసినామో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.